ఓకే సార్. మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి చదివి వినిపించిన సిస్టర్కి వందనాలు. మరి గూగుల్ మీటింగ్లో మరి హాజరైనటువంటి అందరికీ నా వందనాలు తెలుపుతున్నానండి. మరి వాక్యాన్ని చదివి వినిపించినారు. మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడినట్లు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకంలో ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు, వందనములు. ప్రభువా, రాత్రి కాల సమయం ప్రేమించి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చినారు. ఈ దినం ఎంత మనసులో గతించిపోయినారు ప్రభువా. మరి వారి కంటే మంచి వారం కాము కానీ కేవలం నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్య బలియాగం ద్వారా సజీవులు ఇక్కడ సమీపస్తులు చేసినందుకు స్తోత్రాలు, వందనములు ప్రభువా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచ్చిన జ్ఞాపకం చేసుకోవడం, విశ్వాసమును సూచి అనే మాట మీద ప్రభువా నువ్వు మాతో మాట్లాడము. ఆ పాత్రను అయోగ్యుని ఎన్నికలైనటువంటి వాడిని ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని శిలువ మరుగుపరిచి పరిశుద్ధపరిచి ప్రభువా వాక్యం మీది సమయం మీది ప్రజలైన వారిని వారు ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకొని విరిచి వడ్డించమని ప్రభువా ఏ కుజామని ప్రభు నిన్ను సృజించటకు నేర్చిన ఘనమైన కార్యానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించవాడనైనా యేసు వైపు చూస్తూ అనే మాట మనం చూస్తాం. కనుక లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద కనుగొననే మాట దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది. అక్కడ ఏముందంటే క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రశ్నకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగా దేవుడు కూడా మన విశ్వాసాన్ని కనుగొనేవాడుగా ఉన్నాడు. అదేమనగా మొట్టమొదటిగానే ఆదికాండము 4వ అధ్యాయంలో వ్రాయబడింది. హేబేలు ఆయన యొక్క అర్పణ మీద లక్ష్యం ఇచ్చినాడు దేవుడు. ఎందుకంటే హేబేలు విశ్వాసముతో దేవునికి బలి అర్పిస్తూ వచ్చినాడు. కనుక ఆయన హేబేలు యొక్క విశ్వాసం మీద దేవుడు లక్ష్యం ఉంచినట్టు చూస్తాం. కనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. కయీను ఒకరున్నారు, హేబేలు ఒకరున్నారు. మరి కయీను అర్పణ అర్పించలేదు, మరి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినట్టు చూస్తాం. కనుక హేబేలు ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు అనేది మనం గమనించగలం. కనుక హేబేలు యొక్క ఆ విశ్వాసం మీద లక్ష్యం ఉంచినాడు. హేబేలు యొక్క మరి ఆయన యొక్క చేసే పని ఏమిటంటే గొర్రెలు కాసేవాడు. తన గొర్రెల మందని కూడా జీవించినాడు. కనుక శ్రేష్టమైనటివి దేవునికి ఇస్తూ వచ్చినాడు. ఆ శ్రేష్టమైనటివి దేవునికి ఇచ్చేదాన్ని బట్టి దేవుడు హేబేలును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఈ హేబేలు ఆశీర్వదించుట తన అన్నైన కయీను చూసి ఓర్వలేక తనను హత్య చేసినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆశీర్వదిస్తే మరి మనము ఇతరుల మీద అసూయపడితే మనం ఏం చేయగలం? కనుక దేవునికి కూడా నువ్వు యథార్థమైన జీవితం జీవించి దేవునికి ఇష్టకరమైనటువంటి సమర్పణతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే హేబేలును ఆశీర్వదించినట్టే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కనుక ఈ లోకంలో మనము ఇతరులను చూసి మనం అసూయపడుతూ ఉంటాం. ఇతరులను చూసి మనము ద్వేషిస్తూ ఉంటున్నాం. వానికి ఎందుకు జరుగుతుంది, వారికి ఎందుకు జరుగుతుంది, నాకెందుకు జరగలే అని ఇతరుల మీద మనము మరి కలహించుకుంటే నాకు నేను నీకు నువ్వే నష్టపోయే వరంగా ఉంటాం. ఇది ఎంతైనా సత్యం. కనుక మరి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినాడు. మరి దేవుడు హేబేలును ఆశీర్వించిన కొలది
దేవుడికి శ్రేష్టమైన ఇస్తూ వచ్చినాడు. కనుక మనం కూడా నేటి దినాల్లో ఆ, అర్పించడం అంటే ఆ, ఆరాధించటమే. అర్పించడం అంటే ఆరాధించడమే. కనుక ఇంకొక మాట చూసినట్లయితే పేద విధవరాలు రెండే కాసులు వేసింది. రెండే కాసులు వేసి దేవుని ఆరాధించింది ఆమె. ఆమె హృదయపూర్వకమైన ఆరాధించింది. కనుక మరి ఈ 2 కాసులు వేసినటువంటి బీద విధవరాలను దేవుడు చూశాడు. కనుక ఆమె విశ్వాసాన్ని బట్టి, దేవుడు చూసిన కారణాన్ని బట్టి మరి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో లెక్కించబడ్డాయి. కనుక ఆ విశ్వాసాన్ని చూసే దేవుడని మనం ఈ ఉదయకాల వేళలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందుకంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ, విశ్వాసం అనే మాటకు వస్తే మరి ఆ విశ్వాసం బట్టి మరి నోవహు మరణం చూడకుండా కొనిపోబడతా వచ్చినాడు. మరి మరణం కొనిపోక మునుపు ఎలాగున్నాడు ఈ అనోకంటే మరి దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చినాడు. దేవుని దగ్గర సాక్ష్యం పొందుతూ వచ్చినాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరి విశ్వాసం లేకుండా ఏ పని చేయలేం. మరి విశ్వాసం లేకుండా ఏమాత్రం ముందుకోలేం. కనుక ఒక ఆమె వచ్చింది, రక్తస్రావం గల రోగి. ఆమె అయితే మరి ఆ జీవనం అంతా ఖర్చు చేసుకున్నది. అనేక ఇబ్బందులు పడుతూ వచ్చింది. నేను యేసు ప్రభువును చూడాలి, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే నేను బాగుపడతా అని తన హృదయంలో తను అనుకొని జనాలంతా కిక్కరించుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ జనాలు అనేకంగా గుంపు గుడుతూ వచ్చినారు. అక్కడికి వచ్చింది ఆ రక్తస్రావం గల స్త్రీ, ఆ యేసు వస్త్రపు చెంగు ముడితే బాగుపడతా అని హృదయంలో అనుకున్నది. ఆ జనంలో ఉండొచ్చి ఎక్కడనో యేసు ప్రభు దగ్గర నుండి ఆ వస్త్రం తాకుతూనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను విశ్వాసం తెలుసుకోవాలని, ఎవరో నన్ను ముట్టినారు, ఎవరో నన్ను తాకినారు అనగా మరి శిష్యులు, నా ఏలినవాడ, జనములు మన మీద మరి కిక్కరిసి పడిపోతున్నారు, ఎవరో తాకినారంటావా అంటే, లేదు లేదు నన్ను తాకారు అంటే ఆమె ఆ స్త్రీ వచ్చి వణుకుతో వచ్చి, అయ్యా ఆమె బాధంతో చెప్పుకునేది, నేనే నీ వస్త్రపు చెంగు ముట్టిందంటగానే, అమ్మ నీ విశ్వాసము నేను స్వస్థపరిచను. కనుక దేవుడు విశ్వాసాన్ని చూసే దేవుడు. కనుక మరి అంత మాత్రమే కాదు, మరి విశ్వాసమును బట్టి అబ్రహాం కూడా నీతికి వారసుడైతే వచ్చినాడు. మరి అంత మాత్రమే కాదు, మరి అబ్రహాము విశ్వాసము బట్టి అంటే మరి దేవుడు మాట్లాడినప్పుడు నేను నీకు చూపించు ప్రదేశానికి వెళ్ళు అని చెప్పగానే దేవుని మీద విశ్వాసం ఉంచి వెంటనే బయలుదేరినాడు. కనుక బయలుదేరిన అంత మాత్రమే కాదు, కానీ మరి విశ్వాసాన్ని బట్టి రమారవి 99 సంవత్సరాల వరకు మరి పిల్లలు లేకపోయినా కూడా మరి విశ్వాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, నీ నీ యొక్క సంతానాన్ని నేను ఇస్క్రేణు వలె విస్తరింపజేస్తా. ఒక గెలేమో శారమ్మకు వృద్ధాప్యం, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఒక పక్కనేమో అబ్రహాముకు రమారమి 100 సంవత్సరాలు దగ్గరికి వచ్చినాయి. మరి ఎట్లా ఇది సాధ్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు క్షమించాలి, మరి దేవుని యందు విశ్వాసం ఇచ్చినాడు. మరి కనుక ఆయన ఉంచిన కారణాన్ని బట్టి దేవుడు ఆయనకు సంతానం కలిగిస్తూ వచ్చినాడు. అంతేకాదు, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఒక్కగానొక కొడుకునిస్తే నువ్వు బలిగా నాకు అర్పించు అంటే ఒక్కగానొక కుమారుని కూడా బలి ఇయటానికి అబ్రహాం వెనకాడలే. ఎందుకంటే దేవుడు విశ్వాసాన్ని చూసే దేవుడు. కనుక
మనం కూడా నేటి దినాల్లో ఎలాగున్నాం? దేవునికి సమర్పించే విషయంలో అయితేనేమి, మరి మన వ్యక్తిగత జీవితంలో అయితేనేమి, మరి ఎలాగున్నామనేది ఉదయకాల వేళలో మనము పరీక్షించుకోవాలి. అంత మాత్రమే కాదు, మరి విశ్వాసాన్ని బట్టి ఆహ్, ఎరుకో పట్టణము ఆ గోడలు కూల్చబడాలంటే దేవుడు ఒకరోజు ఒక చుట్టు, రెండో రోజు 2 చుట్లు, ఏడో రోజు 7 చుట్లు అలాగ తిరిగితే ఆ ఎరుకో గోడలు కూలిపోతాయని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కనుక వారు అదే విధంగా విశ్వాసంతో తిరిగారు. అంతకంటే ముందు ఏం జరిగిందంటే ఆహ్, వేగుల వారు మరి మోషే ఆ వేగుల వారు చూసినప్పుడు అక్కడ రాహాబ్ అనే ఒక వేశ్య కూడా ఉంది. ఆ రాహాబ్ అనే వేశ్య మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోరంటే అక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రజలు మరి జీవం గల దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఒకటి ఆనవాళ్ళు కట్టుకో అంటే కిటికీకి ఎర్రదారం కట్టుకున్నది. ఎందుకంటే ఆ వేశ్య మరి తండ్రి అయిన దేవుని విశ్వాసం ఉంచింది. వీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఎలాగైనా వీరిని జయిస్తారు. కనుక నేను కూడా రక్షింపబడాలంటే మరి వీరిని ఆశ్రయించాలా. కనుక ఆ వచ్చిన వారిని వేగుల వారిని తప్పించి తర్వాత ఆమె ముందుగానే గ్రహించింది. కనుక గ్రహించిన కారణాన్ని బట్టి ఆమె కూడా రాహాబు అనేమి కూడా మరి తన కుటుంబాన్నంతా రక్షించుకుంటుంది కేవలం విశ్వాసాన్ని బట్టే. కనుక బైబిల్ గ్రంథంలో అనేకులు ఉంటున్నారు, శాస్త్రులు పరిచయులు మరి ఉంటున్నారు, మరి వాక్యం తెలిసిన వారు ఉంటున్నారు, మరి తెలియని వారు ఉన్నారు, మరి నటించేవారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట ఉన్నారు, మరి వేశ్యలు అయినా పరలోక రాజ్యం చేస్తారు కానీ చేరుతారు కానీ వేషధారులు పరలోక రాజ్యంలో చేరలేరు. కనుక మన జీవితంలో వేషధారణ అనేది పనికిరాదు. ఇక్కడ వేషధారణలో ఎవరున్నా అంటే బాగా తెలిసిన వారే, శాస్త్రవేత్తలు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, అంటే పాండిత్యం తెలిసిన వారే. కనుక అంత నాకు తెలుసు అని అనుకుంటే మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. కనుక ఆ ఎరుకో గొడవలు కూలినప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అవిశ్వాసం వారికి హృదయంలోకి వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలకు అవిశ్వాసం హృదయంలోకి వచ్చి వారు దేహదారుఢ్యం కలిగిన వారు, మనం వారిని జయించలేము అని చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు మోషే దగ్గరికి. అయితే యెహోషువ కాలేబు వారు ఇద్దరు కూడా నిండు మనసుతో వారిని మనము జయిస్తాం అని చెప్పారు. కనుక నిండు మనసుతో వారిని విశ్వాసం కలిగిన వారు కనుక మరి పరమ కానాను కూడా వీరిద్దరినే ఆ 4,30,000 మందిలో వీరిద్దరు మాత్రమే కనాను చేరుకున్నారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా నడచలేము, దేవునికి ఇష్టడుగా ఉండలేము. విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే. విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే. కనుక మరి విశ్వాసం కలిగి ఈ లోక జీవిత యాత్రలో సాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 14:30 ఈ విధంగా రాయబడింది. ఏ విధంగా అంటే పేతురు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమిటంటే పేతురు ఎక్కడున్నాడంటే నడి సముద్రంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సముద్రంలో అద్దరిన దోణిలో కూర్చో ఉన్నారు. దూరంగా వారికి కూర్చున్నప్పుడు గాలి ఎదురైంది, అలలు కొడతా ఉన్నాయి. 4వ జామున అయింది అక్కడ ఉన్నబట్టి. అంటే ఇప్పుడు 4వ జామునగా ఇప్పుడు మనము మరి ఆరాధనకు వచ్చినాం. ఇలాంటి సమయంలో మరి వారికి గాలి ఎదురైంది, అలలు ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి సముద్రం మీద
నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసి శిష్యులు ఏం చేస్తున్నారంటే భూతమని చెప్పుకొని భయపడుతున్నారు. అయ్యో, గాలి వస్తుంది ఒక పక్క అలలు వస్తూ ఉన్నాయి అని చూసి భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, నేనే భయపడకుడి, నేనే భయపడకుడి. అయితే ప్రభువా, నువ్వైతే ఆ, నీళ్ళ మీద నడుచుటకు, నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అనగానే మరి యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే రమ్మన్నాడు. రమ్మనగానే యేసు వద్దకు వెళ్ళుటకు పేతురు నడిచాను, కానీ గాలిని చూచి భయపడిపోయి మునిగి సాగిపోయాను. ఏం చూస్తున్నాడు ఇప్పుడు ఆయన? యేసు ప్రభు వైపు చూసినప్పుడు చక్కగా నడుచుకుంటూ పోయినాడు. మరి అటు ఇటు చూస్తున్నటువంటి కారణాన్ని బట్టి మునిగిపోతా ఉన్నాడు గాలిని చూచి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా ఈ లోక జీవిత యాత్రలో ఉన్నాం. మరి అలాంటి మరి అలలు, సముద్రంలో అలలు ఉంటాయి, తర్వాత గాలి ఉంటుంది, తర్వాత శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ చూసినప్పుడు పరిస్థితులు మరి అంతంత మాత్రం ఉంటాయి, మరి మనకు అనుకూలంగా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మరి లోకం వైపు చూసినామంటే మరి నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా మునిగిపోయే పరిస్థితే. కనుక మరి ఎప్పుడైతే విశ్వాసంతో మరి పేతురు ఎదురు చూసి నడిచినాడో అప్పుడు చక్కగా నడిచినాడు. అటు ఇటు చూసి వాళ్ళకు మునిగిపోతూ వచ్చినాడు. అయితే పేతురు, ప్రభువా నేను మునిగిపోతున్నా, నన్ను రక్షించమనగానే దేవుడు అంటా ఉన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? విశ్వాసంలో అల్పం అల్పం అవిశ్వాసం వచ్చిన వారనుకో ఎవరి పరిస్థితి అయినా అంతే. కనుక అందుకే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించవాడనైనా యేసు వైపు చూడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక మరి మనం మరి ఆదికాండము 6:5 చూసినప్పుడు దేవుడు భూలోకం చూసినప్పుడు చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ హృదయాలను చెరిపివేసుకున్నారు. చూసారా? మరి దేవుడు చూసినప్పుడు భూలోకం చెడిపోయింది. మరి అలాంటి చెడిపోయిన లోకంలో మరి ఎవరున్నారంటే మరి నోవహుని ఒక్క కుటుంబం ఉంది. 6:8 దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను కనుక 11 భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను. 5 నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషుడు పాపం చేసిన అవసరం లేదు. ఊహలోని పాపము, హృదయంలోని పాపము, చూపులోనే పాపము, తలంపులోనే పాపము, ఇలా పాపంలో మరి చెరిపేసుకునే వారంగా ఉన్నాం. అయితే దేవుడు చూచినప్పుడు మరి ఎవరు ఆగుపడినారంటే ఆ కాలంలో, ఆ తరం వారిలో నోవహు మాత్రమే యథార్థవంతుడుగా ఉంటా ఉన్నాడు. ఆదికాండము 7:1 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతిగా, యథార్థవంతంగా, విశ్వాసముగా ఉండాలి. విశ్వాసంలో ఉన్నప్పుడే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని కనుగొనేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, మరి ఆదికాండం 3:6 మొట్టమొదటి మరి అవ్వ మరి దేవుడు చెప్పినాడు ఒక మాట. ఏం చెప్పినాడంటే, ఆ వృక్ష ఫలమును మీరు తింటే తినదినం నిత్యంగా సస్తావు అంటే. చూడండి, ఆదికాండం 2:17 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మంచి చెడ్డలు తెలియని వృక్షములు తినకూడదు, నువ్వు వాటి తినుదినమున నిశ్చయముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించినాడు. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నిజం చెప్పినాడు. ఇలా ఈ వృక్ష ఫలం మీరు తింటే చనిపోతారు. అయితే 3వ అధ్యాయంలోకి వచ్చిన మూడవ ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 4వ వచనంలో
సర్పము మీరు అందుకు చావనే చావరు, మీరు దేవతల మాదిరి ఉంటామంటే అబద్ధం నిజమైంది. నేటి దినాలలో కూడా దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికి మింగడబడదు. అబద్ధం చెప్తే అవునా అక్క, అవులే అన్నా అనేవారు ఈనాడు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిజం చెప్పినాడు. దేవుని మాట వినేవారుగా లేరు, నాడు లేరు, నేడు లేరు. కనుక మరి అపవాది చెప్పగానే మీరు చావనే చావరు. ఏమిటంటే వాటి తినదినమున మీ కన్నులు తెరవబడతాయి. అంటే అప్పుడు కన్నులు లేవా? మరి గుడ్డివారా? మరి ఆత్మీయమైనటువంటి అంధత్వం వచ్చేసింది. ఆత్మీయమైన అంధత్వం వచ్చి దేవుడు ఏదైతే చేయకుండా ఏదైతే వద్దన్నాడో వద్దనే పని చేస్తే ఆ మన మన కన్నులు కానొస్తాయి, కానీ ఆత్మీయ అంధత్వం వస్తుంది. మన కన్నులు కూడా కానొస్తాయి, ఆత్మీయమైన అంధత్వం వస్తుంది. కనుక లోతు కూడా ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. లోతు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మరి 10వ వచనంలో మరి అంత ముందు అబ్రహాం పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహం వచ్చింది. కలహం వచ్చింది, ఆయన నువ్వు నేను కూడా మరి కలహపడకూడదు. మరి నువ్వు ఉత్తర దిక్కున పోతే నేను దక్షిణ దిక్కున పోతా, నువ్వు తూర్పు తట్టు పోతే నేను పడమట తట్టు పోతా, ఏది కావాలని కోరుకుంటే సొదొమ గొమొర్రా పట్టణము లోతుకు పచ్చని ప్రదేశం ఉన్నట్టు దేవుని తోట ఉన్నట్టు చూసినాడు. అక్కడ పచ్చగా ఉంది అక్కడ. కనుక పచ్చగా ఉంది అక్కడ వెళ్ళినాడు. ఏమైందో అది మనకందరికి తెలుసు. కనుక మరి అక్కడ చూసినాడు, పెద్ద అపాయం కొని తెచ్చుకున్నాడు. కనుక మన జీవితాలలో మరి విశ్వాస జీవితము అంత పూల పానపం అనేటువంటి కానే కాదు. విశ్వాసం ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరు, విశాల మార్గము దాన్ని కనుగొని వారు చాలామంది ఉన్నారు. అయితే క్రైస్తవ జీవితము తెలవాయ కార్యం పత్యం లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే అంత ఆశామాశతో కూడుకునేది కాదు. కనుక ఇలాంటి మరి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తేనే మరి మోక్షరాజ్యం, వైకుంఠం అనేది ఉంది. కనుక మరి యెహోషువ రాసిన గ్రంథంలో ఒక మాట రాయబడింది. అదేమిటంటే 7వ వచనంలో ఆకాను ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజల మధ్యన మరి అక్కడ అన్ని అమలేకులు శపించబడి ఏది ముట్టుకోకూడదంటే అక్కడ నుండి ఒక చిన్న వస్తువులు చేసుకున్నాడు. ఏమిటి? సినారు, వస్త్రములు, బంగారు కమ్మి, 2 జతల బట్టలు. వాటి తెచ్చుకున్న కారణాన్ని బట్టి అమాలేకుల మీద యుద్ధానికి పోతే ఇశ్రాయేల్ ప్రజలంతా ఎంతో మంది ప్రాణ నష్టపోయినారు. మరి యెహోషువ మొరపెట్టినాడు. మొరపెడితేనే ఏంది ప్రభు అంటే, శపితమైనది మన మధ్య ఉంది. దేవుడు మాట్లాడితే శపితమైనది మన మధ్య ఉంది, బయటికి రానంటేనే మరి ఆకాను కుటుంబం వచ్చింది. ఆకాను ఒక్కడు తప్పు చేస్తే ఏం తప్పు చేసినాడు? అక్కడ బంగారు కమ్మి, మరి సినాయి వస్త్రములు, తర్వాత 3 వస్తువులు తెచ్చుకున్నాడు. అవేమి కావు. మన జీవితంలో కూడా కంటితో చూచి ఆశించి తెచ్చుకున్నామనుకోండి, మరి మనం కూడా పాపము కొనుక్కొని వచ్చుకున్నట్టే. ఆకాను ఒక్కడే పాపం చేశాడు, ఒక్కనికే మరణశిక్ష రాలే. ఎంతమందికి వచ్చింది? తన కుటుంబం అంతా మరి రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల వేళలో మరి మనం ఏం నేర్చుకుంటా ఉన్నాం? ఒకసారి గమనించుకోవాలా. మరి సంసోను కూడా మరి దేవుని చేత తన తల్లి గర్భంలో రూపింపబడకమునిపే దేవుని చేత నాజూరు చేయబడ్డవాడు. సంసోను కూడా దేవుని ఇశ్రాయేల్ ప్రజలను రక్షించేదాని కొరకై ఏర్పరచుకున్నాడు.
అయితే ఈ సంసోను ఏం చేస్తున్నాడంటే, సంసోను న్యాయాధిపతులు రాసిన గ్రంథము 14:1-2 సంసోను ఫిలిష్తీయులలో ఆ ఫిలిష్తీయుల కుమార్తెను చూచినాడు, కంటితో చూచినాడు. చూసి ఆ అమ్మాయినే నాకు పెళ్లి చేయండి, ఆ అమ్మాయినే నాకు పెళ్లి చేయండి. వాళ్ళ తల్లిదండ్రి, ఏమిరా ఇశ్రాయేల్ ప్రజల్లో వాళ్ళలో ఎవరైనా మరి ఆడపిల్లలు లేరనుకున్నావా అంటే, లేదు లేదు లేదు, నాకు ఆమె కావాలా, నాకు ఆమె కావాలా. కంటితో చూచి కంటితో చూచి నష్టపోయినాడు. దేవుని చేత నాజరు చేయబడినవాడు, మరి ఇశ్రాయేల్ ప్రజలంతా రక్షించబడినవాడు, రక్షించాలని దేవుడు ఏర్పరచబడినవాడు. అలాంటి వాడు కేవలం స్త్రీని చూచి నష్టపోయినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల వేళలో మన కంటి చూపు ఏమి చూస్తా ఉన్నాం? అందుకే ఆ నీ కన్ను నీ నీ హృదయము, నీ కంటికి దీపం హృదయం. నీ కన్ను చెడితే మరి నీ హృదయం అంతా చెడిపోతుంది. దీపం కన్నే కనుక కనుక మరి సంసోను కూడా చూసినాడు, మరి నష్టపోయినాడు. మరి ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. తర్వాత మరి ఆది కాండము 34:1 మరి యాకోబు కుమార్తె దీన ఉంది. యాకోబు కుమార్తె దీన కూడా ఉంది. ఆమె కూడా మరి ఆ ఆ దేశపు రాణులు చూడటానికి వెళ్ళింది. ఆ దేశపు రాణులు చూడటానికి వెళ్ళింది. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి ఆడపిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లలు మరి ఏం చూడాలా? మరి ఆ దేశం యొక్క స్త్రీలను చూడటానికే వెళ్ళింది ఆమె. కనుక అక్కడ మరి పాపం జరిగింది. ఆ పాపం జరిగిన కారణాన్ని బట్టి మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఎంతో మందిని అక్కడ సంహరించబడినట్టు చూస్తాం. ఈమె రాయబడింది, ఆ దేశం యొక్క చూడ వెళ్ళెను. ఈ దీన సంగతి ఆ అధ్యాయంలోనే ఆడికి చాప్టర్ క్లోజ్ అయింది. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. కనుక యవన బిడ్డలైన ఆడబిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాల. మరి నేను 2016, 17 ఆ ప్రాంతంలో నంద్యాలలో నా పెద్ద కూతురు డిగ్రీ చదువుతూ ఉంది. డిగ్రీ చదువుతూ ఉంటే అక్కడికి మరి నేను కూడా ఒకరోజు పోయినా. అక్కడ నంద్యాల ఆర్జేఎం అని కాలేజ్ ఒకటి ఉంది. ఆమె బీటెక్ చదువుతూ ఉంది, పులివెందుల అమ్మాయి. ఆ లెక్చరరు అమ్మాయిని చూసి మరి పెద్ద గొప్ప నష్టం తెచ్చుకున్నది. కనుక తను ఏబైతే అంటున్నాడు, 19వ అధ్యాయము 25-26 నా విమోచకుడు సజీవుడు, నా మటుకు నేను చూచెదను. ఏబుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అయితే అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అన్ని ఓర్చుకొని నా విమోచకుడు సజీవుడు, నా మటుకు నేనే చూస్తా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఏబులాంటి మనసు కలిగి మనం ఉండాలని ఉదయకాల వేళలో మరి దేని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, మరి మనము ఎవరిని చూడాలి? ఒక ప్రశ్న, మనకు కూడా ఒక ప్రశ్న. ధనవంతుడైన సుంకపు గుత్తాదారుడు జక్కయ్య, ఆయన మరి ఆయన చేసే పనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. ఆ ఊర్లో ప్రజలంతా ఏమనుకుంటున్నారు? ఆయన పేరు పాపి అని పెట్టినారు. ఆయన పేరు పాపి. ఆయన పేరేమో ధనవంతుడైన జక్కయ్యే, కానీ పేరేమో బాగుంది, ఊరేమో దిబ్బలు. కనుక ఆయన చేసేటటువంటి ఆ నీచ కార్యాన్ని బట్టి పాపి అని పేరు పెట్టినారు. ఏమిటంటే 10 రూపాయలు మరి పన్ను చెల్లించాల్సి ఉంటే 10 పక్కన ఒక 0 పెడతాడు. అప్పుడు ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. 90 రూపాయలు ఈయన జోబులేకి, 10 రూపాయలు గవర్నమెంట్కు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారు? ఇలా ఇప్పుడు కూడా ఉన్నారు. మనం ఎన్నో టీవీలో, వార్తలలో, పేపర్లో చూస్తూ ఉంటున్నాం. ఎంఆర్ఓ లంచం చేత సిగ్గబడ్డారు, మరి డిఓ మరి లంచం చేత. కనుక ఈ జక్క అయితే
యేసు ఎవరోని చూడాలనుకున్నాడు హృదయంలో. ఎప్పుడైతే హృదయంలో చూడాలనుకున్నాడో మరి ఎవరైనా ధనవంతుడు వస్తే ఆయనకు మర్యాద ఇస్తారు. ఆయన వస్తున్నాడు, దారి ఇవ్వండి, దారి ఇవ్వండి అని ఇస్తారు. అయితే ఈ మనిషినికి యేసు ప్రభు వస్తుంటే ఎవరు దారి ఇవ్వలే. దారి ఇవ్వని కారణాన్ని బట్టి ఏం చేసినాడంటే జక్కయ్య, నన్ను ఎట్లా ఈ ప్రజలు నన్ను చూడలేరు, నాకు విలువయ్యరు, నాకు మర్యాద ఇయ్యరని అనుకున్నాడో ఏమో కానీ పరిగెత్తుకుంటూ పోయి మేటి చెట్టు ఎక్కినాడు. మేటి చెట్టు ఎక్కితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మేటి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీడు నీ ఇంట ఉండవలసి వచ్చింది. చూశారా, జక్కయ్య హృదయంలో దేవుని చూడాలనుకున్నాడు. దేవుడే ఆయన దగ్గరకు వచ్చి మరి నువ్వురా, నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు నీ ఇంట ఉండవలసి వచ్చింది అన్నాడో వెంటనే, ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 గంటలు చెల్లిస్తా అంటే ఇది ఎట్లొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది హృదయంలో. సంపాదించుకున్నంత కూడా మరి పేద ప్రజలు పంచి పెట్టాలా, నేను తీసుకునే వాళ్ళ దగ్గరనే కదా అనేది హృదయంలోకి వచ్చింది. కనుక యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నువ్వు కూడా పశ్చాత్తాపడి మారిపోవాల్సిందే. మారిపోకుండా మరి కొంతమంది నేను చూస్తూ ఉంటున్నా, అన్యాయంగా అక్రమంగా సంపాదించి గుళ్ళు గోపురాలు మరి దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. మంచిదే, దాన ధర్మం చేయడం మంచిదే, కానీ దేవునికి కూడా నీ హృదయం అవసరమై ఉంటా ఉంది. అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకొక వచనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, మరి దేవాలయం దగ్గర మరి కుంటి భిక్షగాడు అడుక్కుంటా ఉన్నాడు. అక్కడికి ఎవరు వచ్చినారు? యోహాను, పేతురు, వాళ్ళు ఇద్దరు వచ్చినారు. ఇద్దరు వస్తే వారి దగ్గర ఏమైనా ఈ కుంటి భిక్షవాడికి దొరుకుతుందేమో చెప్పి వారి తట్టే చూస్తూ ఉన్నాడు. ఈ యోహాను, ఈ పేతురు వారి దగ్గర చూసి, వారి నాయనా, మా దగ్గర వెండి బంగారాలు ఏమి లేవు, నీకు ఇవ్వటానికి మా దగ్గర వెండి బంగారం ఏమి లేవు, మాకు కలిగినది నీకు ఇస్తున్నాం. కలిగినది ఏది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు దిగ్గున లేచి నడుచు అంటేనే వాడి శీలమండలం వదిలి వెంటనే వాడు లేచి నిలబడుకొని వారితో పాటు దేవాలయంలోకి వెళ్తా వచ్చినాడు, దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. కనుక ఈ ప్రభు దినంలో, ఆదివారం దినంలో నువ్వు కూడా మరి ఆ కుంటి భిక్ష వాళ్ళ వలె ఉన్నావేమో. దేవుని మందిరం లేకుండా దూరంగా ఉండి వెలపటిని ఉండి మరి మరి అడుక్కుంటా ఉన్నావేమో. మరి భౌతికమైన దాని కొరకు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మరి లేచి నిలబడి దేవుని మందిరం పోవాలని, దేవుని మందిరంలోకి పోయి నువ్వు కూడా దేవుని స్థితించాలని మరి దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి వెంటనే వాడు దిగ్గున లేచి దేవుని మహింపరుస్తూ వచ్చినాడు. కనుక ఎవరికి వెళ్ళి చూసినాడు? పేతురు యోహానికి వెళ్ళి చూసినాడు. అయితే వారు చూసినాడు, యోహాను, పేతురు వీనికెళ్ళి చూసినారు. చూసి ఏదైతే అవసరం ఉందో అది వారు గుర్తించినారు. దేవుని సేవకులు గుర్తించినారు. ఈ మధ్య కాలంలో నేను ఒక ఇంటికి వెళ్ళాల్సిందే తప్ప మరి దేని వైపు చూసి మనము మన విశ్వాసాన్ని, మన పరుగు పందాన్ని తుజముట్టించుకుంటా ఉన్నాం. చిన్నగా సిలువు పెట్టిన చిన్నగా ఏమని రాయబడిందంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపం పరుగు పందెంలో తుదముట్టించుకోవాలని ఉదయకాల వేళలో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఉన్నాం, అనేక మంది భక్తులు మరి విశ్వాసంలో మాదిరిగా నడిచినారు, రాజ్యాలు జయించినారు. మరి విశ్వాసంలో వారు ఉండటం వలన మరణం చూడకుండా కొనుక్కోబడ్డారు. అలాంటి విశ్వాసమును దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, నిఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభా, ఈ ఉదయం కాల సమయం ఉంది తండ్రి ప్రభా, నాయన ఇదిగోన తండ్రి విశ్వాసం గురించి తండ్రి ప్రభా, నీ దాని సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడిన విధానం బట్టి
నీకు వెళ్ళలేని వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మరి అనేక వ్యక్తుల గురించి తండ్రి ప్రభా, వారి విశ్వాసంలో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా తండ్రి ప్రభా, మరియు వారి యొక్క విశ్వాసం అల్ప విశ్వాసంగా అయిందని కూడా మాతో పంచుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మా యొక్క విశ్వాసం వేషధారణ వలె కాకుండా ప్రభా, నాయన క్రియలు లేని విశ్వాసం లేని క్రియలు లేని మృతముగా కాకుండా ప్రభా, నాయన మరి మా విశ్వాసం తండ్రి ప్రభా పరిపూర్ణంగా తండ్రి నీవేదే తండ్రి ప్రభా అనుకుని ప్రభా మంచి రక్షణ ఆనందం జీవించడానికి సహాయం దయచేయండి. నాయన ఏ మాత్రం తండ్రి ప్రభా విశ్వాసం కోల్పోకుండా తండ్రి ప్రభా, నాయన దానిని కొనసాగించేవాడు నీవే అని నాయన మేము ఎరిగి గుర్తెరిగి తండ్రి ప్రభా, నాయన నీలో ఆత్మీయంగా ఇంకా బలపడే కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన నీ దైవ సేవకుని బట్టి నీకు వందనాలు. ఇంకా ఆత్మీయంగా బలపరిచి నాయన అనేక అంశాల ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నాయన మా టీంని దీవించండి, ఆశీర్వదించండి. మా టీంని నానాటికి అభివృద్ధి పరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నడిపిస్తున్న సిస్టర్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా మీరు నడిపించుకోండి. నాయన తను చేయుచున్న డ్యూటీలో మీరు తోడుగా ఉండండి. తనకి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దాన్ని బట్టి టీంలో ఉన్న ప్రతి విడని ప్రతి దైవ సేవకుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. నీ కృప కాపుదల అందరికీ దయచేయమని నాయన మరొక్కసారి తండ్రి ప్రభా, ఈ యొక్క తండ్రి ప్రభా నీలో జీవించాలండి ప్రభా, విశ్వాసం కలిగి ఉండాలని మరొకసారి మాతో మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకునేనా తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.